నమస్కారం అండి. నా పేరు సరోజిని దేవి, గోరంట్ల సరోజిని దేవి. మాది ఒంగోలు అండి. మా వారు పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు. మేము 5 years బ్యాక్ జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము. టీవీలో వారి ప్రోగ్రాం చూసి మాకు నచ్చి రావాలనిపించి, కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి, ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి, డ్రింకింగ్ ఉంది బాగా, అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము. కానీ వచ్చిన తర్వాత ఒక్కరోజేనండి, 2వ రోజు నుంచే మానుకున్నారు. కంప్లీట్గా హ్యాబిట్ అనేది పోయింది. బిజినెస్ కూడా మాది బాగానే ఉంది. ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి. మేము చాలామందికి కూడా అడ్వైజ్ ఇచ్చాము, వెళ్తే మంచిది, మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి, ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. స్త్రీలు ఎలా చేస్తే ఐశ్వర్య సిద్ధి, సౌభాగ్య సిద్ధి కలుగుతాయి? సహజంగా ప్రతి స్త్రీకి కావలసింది సౌభాగ్యము, ఐశ్వర్యము, ఆనందకరమైన జీవితం. మరి ఇలాంటి జీవితం కావాలి అంటే స్త్రీలు ఈ విధంగా చేయాలి. ఏ స్త్రీ అయినప్పటికీ కూడా ఉదయాన్నే లేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత మనం పూజ చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఆ పూజ చేసేటప్పుడు చక్కగా దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని చేయాలి. ఉదయం పూట లక్ష్మీ అష్టోత్తరం, సాయం సంధ్యా సమయంలో గౌరీ అష్టోత్తరాన్ని చేయాలి. మరలా దీపారాధన చేసుకుని గౌరీ అష్టోత్తరం కానీ, లేక ఉమా అష్టోత్తరం కానీ, అంటే ఉమాదేవి అష్టోత్తరం కానీ, ఈ 2 ఏదో ఒకటి చేయాలి. సాయం సంధ్యా వేళలో ఉదయం పూట లక్ష్మీ అష్టోత్తరం, ఉదయం పూట లక్ష్మీ అష్టోత్తరం చేయటం వల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. సాయంత్రం పూట గౌరీదేవి అష్టోత్తరం చేయటం వల్ల మీకు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. అలాగే మీ కోరిన కోరికలు తీరాలి అంటే క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేసి ఈ 2 అష్టోత్తరాన్ని ఎప్పుడైతే మనస వాచ కర్మణ అమ్మ పైన మీరు నమ్మకంతో మీరు చేస్తారో, క్రమం తప్పకుండా చేయటం వల్ల సౌభాగ్యము లభిస్తుంది, ఐశ్వర్యము లభిస్తుంది. మీ కోరిన కోరికలు తప్పకుండా తీరతాయి. ఏ స్త్రీ అయినప్పటికీ ఇవి కావాలి, నాకు నా వెనువెంటే ఉండాలి, ఎళ్ళవేళలా ఎప్పుడు నాతోనే ఉండాలి అనుకున్న వారు ఈ చిన్న క్రియ చేసి చూడండి. మీకు సౌభాగ్యము అలాగే ఐశ్వర్యము, మీ కోరిన కోరికలు తీరటం ఖాయం. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ఫలితం ఏమిటో మీకే అర్థమవుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.